మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం మరి 3 ఉన్న పార్టీలు ఇప్పుడున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయంటారు? ఆలోచించాల్సిన పని లేదమ్మా. యూత్ భవిష్యత్తు మొత్తం ఈ కూటమి ప్రభుత్వం మీదే ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంతకు ముందు 50 సంవత్సరాల కిందకి పోయింది, వెనక్కి పోయింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడ ఉంది? అసలు రోడ్లు అన్ని గుంటలు. ఇవాళ రోడ్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు, ఎక్కడికక్కడ కాలువలు. అప్పు అవుతుందని అంటే డబ్బులు లేకుండా పనులు కావు కదా. అప్పుడు అప్పు అయింది, అన్ని ఉచిత పథకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, పోతే యూత్ కి ఉద్యోగాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవ్వాలి. మరి బిల్ గేట్స్ వచ్చేదంటే మాటల ఆయన రమ్మను ఒక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక్కడిని పిలిపించమును జరిగింది. 5 ఏళ్లలో ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చారా పెట్టుబడి పెడతాను, కానీ కనీసం ఆంధ్రీ కన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఎవరు రాలా. ఉన్న వాళ్ళని తరివేయడం జరిగింది కదా. అది నారా లోకేష్ ఉద్యోగ అవకాశాలు అస్సలు ఆలోచించాల్సిన పని లేదమ్మా. 50 సంవత్సరాలు ఎప్పుడైతే వెనక్కి తొక్కబడిందో ఇప్పుడు మళ్ళీ కొంచెం కోలుకొని ఒక ఆశావ దృక్పథంతో అందరూ పచ్చగా ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, మిగతా బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి అసలు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఇంకేం లేదు, ఇంకొక 3-4 సార్లు అన్నా రావాలమ్మా. చంద్రబాబు నాయుడు రావాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. యాక్చువల్ గా నేను రెడ్డిని, పక్కా చంద్రబాబు నాయుడు, పక్కా 200%. ఆ లాంగ్ విజన్ కి మేము అడిక్ట్ అయ్యామమ్మా నిజంగా చెప్పాలంటే. మన ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైనాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంట? ఆయన లొసుగులన్నీ అడుగుతారని భయపడి ముందుగానే పులి 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 అన్నాడు కదా. పులి సింగిల్ టైం వచ్చుద్దని. ఇదే రాకపోవడం, ఎగ్గొట్టడం అనేది ఆయన బ్యాక్గ్రౌండ్ తవ్వుతే సమాధానాలు చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేవు. అందుకని ఇక రావటం ముఖం చాటేసి నాకు అది ఇవ్వటం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు, అందుకని నేను రావట్లేదని వంక పెట్టాడు. ఆయనే చెప్పాడు కదా, ఒక 5 తీసేసుకుంటే 17 ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదని ఆయనే అన్నాడు. ప్రతిపక్ష హోదా వీళ్ళు కాదమ్మా. రాజ్యాంగంలో ఇంతమంది ఎమ్మెల్యేలకి ఇంతమంది ఉంటేనే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. వాళ్ళు ఈయటానికి వాళ్ళు ఎవరు, ఈ తీసుకోవడానికి ఈయన ఎవరు? అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ఏమన్నా ఏముందండి, వాళ్ళకి మాట్లాడడానికి మాటలు లేవు కాబట్టి, దేనికి అర్హత లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి రావడానికి దేనికి పనికిరారు కాబట్టి రావట్లేదు. కట్ అయిపోతాయి అనుకున్నారా, ఏమనుకున్నారా, ఒక భయంతో వచ్చి అడుగు పెట్టి అలా వెళ్ళిపోయారు. అంటే అసెంబ్లీలో రద్దు చేస్తారని, అందుకే ఆయన సస్పెండ్ చేస్తారు, అందుకనే ఆయన అసెంబ్లీకి వెళ్ళారంటారా? అంతే కదా, మరి అందు గురించే కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాకోకుండా అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మీడియాలలో వాళ్ళతో మాట్లాడి చీలతో మాట్లాడించి పనికి మాలే అన్ని మేం చేయలేదు, మా మీద చేస్తున్నారని చెప్పి ప్రెస్ మీటింగ్ మాట్లాడించడం చేస్తూనే ఉన్నాడు కదా. మరి నీ తప్పు లేనప్పుడు మరి నిజాయితీగా నిలిచావు, మరి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. మరి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు రద్దు చేస్తారని నీ ఉన్న 11 సీట్లు కూడా పోతాయని భయంతోనే వచ్చి అడుగు పెట్టి వెళ్ళావు. మరి దానికన్నా తగ్గావు కదా. మీ అంబటి రాంబాబు గారు ఎందుకు తగ్గాలి అన్నట్టుగా, తగ్గేదేలే అన్నట్టుగా మీరు తగ్గి వెళ్ళి రుజువు చూపించారు కదా. ఇప్పుడు చేసిందంతా తప్పులు చేశారు, కొండలకే ఎట్టేశాడు ఏకంగా ఎసురు. ఇప్పుడు దాని వల్ల ఇచ్చేయాలి కాబట్టి ఇప్పుడు లడ్డు విషయంలో ఎక్కడ విషయం అవుతుంది, 10 మందికి ఎక్కడ సమాధానం చెప్పాల్సింది వచ్చింది. సమాధానం లేదు వీళ్ళ దగ్గర కాబట్టి అడిగిన వాళ్ళకి ఏదైనా కానీ నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏ విధంగా చెప్తారు? నేనే అడుగుతున్నా. లడ్డు దాంట్లో జరిగింది, మరి తప్పు లేనప్పుడు నిలబడి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అంటే నువ్వు భయపడ్డావు కదా, అంటే మీ దగ్గర మాటలు లేవు కదా. మీ దగ్గర మాటలే లేకపోవడమే కాదు, తప్పు మీ వైపు 100% ఉంది కాబట్టి మీరు మాటల్లాగా వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మీరేమనుకున్నారు? అసలు అసెంబ్లీ గురించి మాట్లాడతారు అనుకున్నారు? అసలు ఫస్ట్ అడుగుతారు అనుకున్నామండి, ప్రజలందరూ అనుకున్నారు. తప్పు లేనప్పుడు మన నిలబడి అడగాలి కదా, అడుగుతాడా లేదా అని మేము చాలా మంది వెయిట్ చేసాం. కానీ వాడి వల్ల కాలే, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వస్తూ మళ్ళీ తగ్గేదేలే అది దాన్ని రచ్చగొట్టే విధంగా చేయడంపై మీరేమంటారు? ఏమండి, తగ్గేదేలే అని వాడికి నోటికి హద్దు పద్దు లేకోకుండా, అమ్మ నా బూతులు తిట్టింది కాకోకుండా, వాడు చాలా అసహ్యంగా మాట్లాడింది కాకోకుండా, ఆడవాళ్ళని కూడా గంటకు 2 గంటలకు వస్తావా అని చెప్పి వాళ్ళని అడిగారు కదా లేడీస్ ని. 14 రోజులు కాదండి, 14 ఏళ్ళు వేసినా కూడా తప్పు లేదు రాంబాబుని. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, క్షమాపణ చెప్పాడు, అది ఇది కావాలి అని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎవరికి చెప్పాడు సమాధానం? క్షమాపణ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎట్లాంటి పచ్చి బూతులండి. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లి గుర్తు రాలేదు వాడు మాట్లాడేటప్పుడు. వాడు ఒక అమ్మ బాబు పుట్టినడేగా, వాడికి అసలు నోటికి హద్దు లేదా కొద్ది కూడా? మరి అంత పబ్లిక్ లో అంత ప్రజలు అంతమంది 1,00,00,000 మంది వినేటట్టుగా వాడు అంత పచ్చి బూతులు మాట్లాడాడే, అది కరెక్టా? అంటే ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ జైలుకి వెళ్తుంటే మళ్ళీ కూడా తగ్గేదే లేదని అంటే అసలు ఎందుకంటే కాటికి కాలు చాపే టైం వచ్చింది కదా, ఆ విషయంలో తగ్గేదేలే అన్న మాటకు ఒక డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు. ఏదో డైలాగ్ చాలా మందికి చాలా
చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి 14 రోజులు కదమ్మా, 14 ఏళ్ళు లేపించండి. జగన్ కూడా తొందరగా లేపిస్తే మేము చూడాలని 1000 కలతో ఎదురు చూస్తున్నాం. ఇక్కడ 24లో చూసుకుంటే మహిళలపై అఘాయిత్యాలు, రేపులు, మైనర్ బాలికల మీద ఏడు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక్కొక్కళ్ళు ఇలాగా చనిపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మీ అందరికి మీడియా పరంగా అందరికి తెలిసిన విషయమే. ఏం చెప్పారు? ఇట్లాంటి అత్యాచారాలు కనుక జరిగితే ఇక భూమి మీద వాళ్ళకి నూకలు ఉండవు అని చెప్పారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. రీసెంట్ గా ఒక 7 ఏళ్ల బాలికని అత్యాచారం చేశారు మదనపల్లిలో. అతనే భయపడి నీళ్ళలో దూకి చనిపోయాడు. ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ కి భయపడి మత్తులో చేసిన పని, వాడికి మత్తు దిగిన తర్వాత వాడు చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని వాడు చనిపోయాడు. అది ఇక నాకు తెలిసైతే ఇట్లాంటి అత్యాచారాలు ఈ ప్రభుత్వంలో జరగవు. ఈ ఉన్మాదులు తగ్గిపోతారు. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయమే జరుగుతుంది. మరి ఈ రోజు చూసాం 11వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ సమావేశానికి 11 మంది 11 నిమిషాలకి వెళ్ళిపోయారంటే అంటే వీళ్ళు ఒక లోపంలో పోతున్నారు. ఆ 11 మంది ఏ నియోజకవర్గాల్లో మరి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉండి ప్రజల కోసం మాట్లాడే అర్హత ఉండి లేని విధంగా నోర్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారని అంటే మరి ఇది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అదే అంటే జనాల్లోకి వెళ్ళి ముద్దులాడతాం అలాంటి ఏంటో ఆడి కళలేంటో మరి అవన్నీ ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నాడో లేకపోతే నైట్ డాడీతో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అబ్బా ఎంత ముద్దు పెడతాడో చూస్తే నిజంగానే ఏవో అసలు అనిపిస్తుంది. అందుకని నేను ఏమంటానంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలంటే అసెంబ్లీ ఒక్కటే. అసెంబ్లీలో మాట్లాడే వాడే ప్రజాప్రతినిధి అవుతాడని నేను అనుకుంటా. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తావని. నువ్వు నీ సమస్యల కోసం నువ్వు పోరాటం చేసుకోవటమే కానీ ప్రజా సమస్యల కోసం పోరాటం చేయని ఈ 11 మందిని తనని సస్పెండ్ చేయాలి వీళ్ళని. మరి మేము కట్టే ప్రతి దాంట్లో నుంచి వాడి ఇంటి పన్ను వాడికి మేము ఇంటికి అద్దెస్తున్నాము, వాడి కారుకి ఇస్తున్నాము ఎలియన్స్. మరి ఎన్ని ప్రజాప్రతినిధిగా మా దగ్గర నుంచి పొందుతూ మా సమస్యల మీద పోరాటం చేయని ఈ ఎదవల్ని వీళ్ళని ఎదవాలని ఎందుకు అనాల్సి వస్తుందంటే కుక్కన్న విశ్వాసంతో ఉంటుంది పెంచామని. ఈ కుక్కలకి విశ్వాసం లేదు, ఈ 11 కుక్కలకి. ఎందుకంటే జనాల మీద పడి తిన్నాదాన్ని అరిగించుకోవటానికి ఇంట్లో కూర్చుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగితే సమావేశాల మధ్య నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? అసెంబ్లీలో సమాధానం చెప్పలేక ఏం చెప్పాలో అర్థం కాక ఒకవేళ అసెంబ్లీలో ఉంటే ఈ కల్తీ నెయ్యి గురించి లేవనెత్తారని మరి లిక్కర్ గురించి లేవనెత్తారని సమాధానం చెప్పలేక మొహం చాటేసి బయటికి వెళ్ళిపోయారు. అసలు అసెంబ్లీ అంటే ఏంటంటే ప్రజా సమస్యలు చర్చించే ఒక వేదిక. ప్రజల పక్షాన పోరాడి ప్రజల యొక్క బాధలు తెలియజేయాలి అసెంబ్లీకి. కనీసం అది చర్చించకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. మరి అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే ఉంటాను అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష వాదన అనేది ఎవరు ఇస్తారండి? ప్రజలు ఇవ్వాలి ఎవరికైనా సరే. అది అర్థం లేని వాదన. ఏదో ఒకటి షాక్ చెప్పి బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఒక అంశంగా పెట్టుకున్నారు. అసెంబ్లీకి వచ్చారు జీతాలు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడానికి, ఒకవేళ సభ్యత్వం రద్దు చేస్తారేమని భయపడి సంతకం పెట్టి 11 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మరి ఇంకేం ప్రజా సమస్యల గురించి చర్చిస్తారు వాళ్ళు? కనీసం పట్టుమని 1/2 గంట నిలబడలేకపోయారు అసెంబ్లీలో, సమాధానం చెప్పలేక బయటకు వెళ్ళిపోయారు. ఆ 11 మంది పోరాడి ప్రజా సమస్యలపై చర్చిస్తే ప్రజలు కొద్దిగా విశ్వసించేవారు. ప్రెస్ మీట్ లో చెప్పారు కదండి బాబు గారు అంటే ఏంటనేది. ఏదన్నా అఘాయిత్యం జరిగితే 1 చెరువులో అన్నా దూకాలి, 2 వాళ్ళ ఇంట్లో ఊరన్నా వేసుకోవాలి. అంతేకాని అంతకు మించి వాళ్ళు బయట తిరుగుతారు అనేది అసలు జరగని పని. ఎందుకంటే మన బాబు గారు ప్రభుత్వం అంటే అలానే ఉంటది. గత వైసీపీలో కాదు, వాళ్ళు ఇష్టాసాధ్యంగా ఏదంటే అది చేయడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఇప్పుడు అవన్నీ జరగవండి. ఎందుకంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారి రాజ్యం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి మన ఆడపిల్లల గురించే చేస్తున్నాడు. ఏదైనా ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్న పిల్లలకు గానీ పెద్దోళ్ళకి గానీ ఎవరికి ఎటువంటి హాని ఉండదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి చెప్పి పంపించవచ్చు. ఎందుకంటే వెనక మనకు బాబు గారు ఉన్నారు అని చెప్పేసి. అలా మనం చెప్పి పెంచడం కూడా చాలా పద్ధతి. గత ప్రభుత్వం గురించి చెప్పండి, ఇప్పుడు మనది చెప్పండి. ఎందుకంటే మన పిల్లలకి అన్ని తెలియాలి, మనకు తెలుస్తున్నాయి. తెలియబట్టే మనం ఎవరికి ఓటేసాము, ఎలా గెలిచాము, మనకు బాబు గారిని ఎలా గెలిపించుకున్నాము మనకు అన్ని తెలిసినాయి. మన పిల్లలకు కూడా తెలియాలి. కాబట్టి మనం పిల్లలకి చెప్పి పంపించామనుకో మన పిల్లలు ఇంకా 4 చెప్తారు. వైసీపీ వాళ్ళకి కూడా అలానే తెలుస్తుంది. అమ్మ పిల్లలు కూడా మారిపోయారా బాబు అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుస్తుందండి.